పోషించి తొలి అమరుడైన శ్రీకాంత్ వర్ధంతి కూడా ఇవాళనే ఉంది కాబట్టి అతనికి కూడా అతని వర్ధంతికి నివాళులు అర్పిస్తూ ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి మాయమాటలు చెప్పి ఓ సంవత్సర కాలం పూర్తి చేసుకొని రైతులకు, నిరుద్యోగులకు, ఉద్యోగులకు, మహిళలకు, వృద్ధులకు, వికలాంగులకు అందరికీ నంటంట ముచ్చి ఇవాళ గడ్డెనెక్కిన ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఏం సాధించిందని విజయోత్సవాలు జరుపుతూ ఉంటున్నారు. ఇవాళ రైతులకు రైతు బంధు ఎగ్గొట్టినందుక ఇవాళ విజయోత్సవాలు జరుపుకుంటున్నారు. ఇవాళ రైతులకు ప్రతి ఎలక్షన్ల ముందు ప్రతి రైతుకి 2 లక్షల రుణమాఫీ చేస్తా అని చెప్పి ఇవాళ రేషన్ కార్డు కుటుంబమే పరిమితమని చెప్పి ఇవాళ దాన్ని ఎగ్గొట్టిన రైతులకు 2 లక్షల రుణమాఫీ పూర్తిగా అమలు చేయకుండా ఎగ్గొట్టినందుక ఇవాళ విజయోత్సవాలు జరుపుతూ ఉన్నారు. ఇవాళ మహిళలకు 2,500 రూపాయలు నెల నెల పింఛని ఇవ్వనందుక ఇవాళ విజయోత్సవాలు జరుపుతూ ఉన్నారు. ఇవాళ వృద్ధులకు 4,000 పింఛన్లు ఇస్తా అని చెప్పి అదే పాత పింఛన్లు 2,000 కూడా ఎగ్గొట్టుకుంటా ఇస్తున్నందుక ఇవాళ విజయోత్సవాలు జరుపుతూ ఉన్నారు. అదేవిధంగా వికలాంగులకు 6,000 రూపాయలు పింఛను ఇస్తా అని చెప్పి ఇప్పుడు వరకు అదే పాత 4,000ని ఎగ్గొట్టుకుంటా ఇస్తున్నందుక ఇవాళ విజయోత్సవాలు జరుపుకుంటా ఉన్నారు. ఇవాళ ఎన్నికలకు ముందు వరి పంటకు కింటాకు 500 బోనస్ అని చెప్పి ఇవాళ దొడ్డు వడ్లకు క్యాన్సిల్ చేసి సన్న వడ్లకు మాత్రమే ఇవాళ 500 రూపాయలు బోనస్ ఇస్తున్నందుకు ఇవాళ విజయోత్సవాలు జరుపుకుంటున్నారా? ఇవాళ ఇలా చెప్పుకుంటా పోతే 420 హామీలను ఇచ్చి ఏ ఒక్క హామీని పూర్తిగా అమలు చేయకుండా 100 రోజుల్లో పూర్తి హామీలను అమలు చేస్తా చెప్పి ఇవాళ ఏ ఒక్క హామీని అమలు చేయకుండా సంవత్సర కాలం పూర్తి చేసి మాయమాటలు చెప్పుకుంటున్నందుక ఇవాళ విజయోత్సవాలు జరుపుతూ ఉన్నారు. ఇప్పటి వరకు ఒక లంబాడి ఎమ్మెల్యేలను ఒక మంత్రి పదవిలో కేటాయించినందుక ఇవాళ విజయోత్సవాలు జరుపుతూ ఉన్నారు. ఇవాళ సోషల్ వెల్ఫేర్ గురుకుల పాఠశాలలో విద్యార్థులు ఫుడ్ పాయిజన్ అవుకుంటా సగటున నెలకు 4 నుంచి 5 మంది రాష్ట్రంలో చనిపోతున్నందుక ఇవాళ మీరు విజయోత్సవాలు జరుపుకుంటా ఉన్నారు. ఏం సాధించిరని ఇవాళ విజయోత్సవాలు జరుపుకుంటా ఉన్నారు. ఇవాళ తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ ప్రతిదీ గమనిస్తూ ఉన్నారు. ఎందుకు ఇవాళ ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి ఓటేసినామని బాధపడుతున్న రోజులు ఉన్నాయి, బాధపడుతున్న పరిస్థితులు ఉన్నాయి. ఇప్పటికిప్పటి మళ్ళీ ఎన్నికలు ఎప్పుడు వస్తాయా అని తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఎదురు చూస్తూ ఉన్న పరిస్థితి. ఇవాళ ఏది చేసినా మాయ మాటలు, బుల్డోజర్ మాటలు, అన్నీ డైవర్టింగ్ గేమ్ ఆడడం తప్ప ఏది ఇవాళ ప్రజలకు మేలయ్యే విషయాల గురించి కానీ, ప్రజలకు మేలయ్యే కార్యక్రమాల గురించి కానీ ఏది కూడా ఇప్పటి వరకు కార్యక్రమాన్ని నిర్వహించకపోవడం ఇది పూర్తిగా ఈ రాష్ట్ర ప్రభుత్వం వైఫల్యంగా భావించి జై తెలంగాణ, జై కేసీఆర్.